పిల్లల ముఖాలు మొదట వచ్చేటప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చాలా తేడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే 2 నిమిషాలే మాట్లాడతాను, ఇక్కడికి వస్తాం కానీ ఈ మైకు ఏ మహత్యం ఉందో ఏమో కానీ ఇక్కడికి వచ్చిన కానీ గంటలు మాట్లాడేస్తాం. అదో సమస్య. వేదిక మీద ఇంతకుముందు వీసీ గారు పోయారు, తర్వాత కాశీం గారు పోయారు, తర్వాత వీరు పోతా ఉంటున్నారు. వారితో పాటు నేను కూడా పోతాను. సరే, అందరం పోతాం, అది వేరు విషయం. తర్వాత కోయి కోటేశ్వరరావు గారు, సతీష్ చంద్ర గారు నిర్వాహకుల్ని అభినందిస్తున్న ఇంతమంది హేమాహేముల్ని ఒక సభలో పెట్టద్దు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే పిల్లలకు ఆయన భలే చెప్తాడు అన్నదేమో గౌరవంగా మాట్లాడతాం. భలే కథలు చెప్తాడా అంటాన్ని మనం నెగిటివ్గా మాట్లాడతాం. కాశీం మంచిగా చెప్తాడు కథలు, కథ బాగా చెప్పిండు, ప్రమాణంగా చెప్పాడు. అట్లా చెప్తే ఏమంటే కొంచెం మీకు అర్థమైంది. అంటే పిల్లగాళ్ళు ఎంత తింటారు అన్నం, చిన్న పిల్లవాడు ఎంత తింటాడు, మధ్య వయస్కుడు ఎంత తింటాడు, వృద్ధుడు ఎంత తింటాడు ఉంటుంది కదా. కొంచెం అన్నం పెట్టేటప్పుడు చిన్న పిల్లలకి ఎంత పెట్టాలో తల్లికి తెలిసి అంతవరకు పెట్టాలి. ఎక్కువ పెడితే కొంచెం డైజెషన్ కాదు, అరగదు. అట్లా ఒక్కలు ఎక్కువైతే కూడా ప్రమాదం ఎదుర్కొంటారు. 2, మీరు ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం ఈ సిద్దంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఉదయాలు పాపం చాలా కష్టపడి పుస్తకాన్ని తీసుకొచ్చారు. వాళ్ళని అభినందించడానికే వచ్చారు ఇక్కడికి. 2, ఇక చెప్పుకుంటే వాళ్ళ సెల్ఫ్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరికి వాళ్ళు కొంత సెల్ఫ్ చెప్పుకోకుండా అసలు బండి నడవట్లేదు. సెల్ఫ్ పోయిందంటారు చూసినావు, అంత సెల్ఫ్. మళ్ళీ నేనేం చేసినా చెప్పుకోవాలా. నేనేమి పెద్ద కొండలు పగలగొట్టినాయని చెప్పాలి కానీ కొంచెం ఈ పుస్తకాలు వేయడానికి కావాల్సిన కష్టం చాలా పడ్డా నేను. ఎందుకంటే ఒక సంపాదకుడుగా ఉంటాను ఎంత కష్టం అంటే, సంపాదకుడుగా వేదిక మీద కూర్చునే మొత్తం వేదిక మీద 3 సంపాదకులు కూర్చుంటాను అనుకుంటాం. ఈ 3 ఈ పుస్తకం వేయడానికి ఎంత కష్టపడ్డారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ముందే ఆదాయాన్ని ఎత్తుక్కోవాలి. మళ్ళా 2, నాకు ఇంకా బాగా నచ్చింది దీంట్లో అజ్ఞాత ఉద్యమకారులను అగ్గున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టి కాపాడుతున్న మానవతామూర్తి యాదయ్య గారి మాతృమూర్తికి ఈ పుస్తకం అంకితం ఇవ్వటం బాగుంది. ఇట్లా అంకితం ఇస్తే ఈ ఫోటో చూస్తే ఎవరిమా అన్నటువంటి విషయాన్ని తెలిస్తే కొంచెం అడగడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడదు. నాకు పుస్తకం ఇప్పుడు జేబు దొంగలు ఎట్లుంటారో పుస్తకాల దొంగలు కూడా కొంతమంది ఉంటారు. మొన్న వనపట్ల సుబ్బయ్య సభకు వెళితే అక్కడికి వచ్చి పాపం మహబూబ్ నగర్ నుంచి వచ్చి పుస్తకం ఇచ్చింది కానీ జేబు దొంగల్లా అని ఎవరో నా చేతిలో పుస్తకాన్ని కొట్టేశారు. దాని తర్వాత మళ్ళీ జరిగిన పని ఏంటంటే మళ్ళీ పాపం పొద్దున్నే మళ్ళీ పంపించాడు ర్యాపిడోలో. ఈ ర్యాపిడోలో పంపిస్తే ఒకే ఒకటి చదివాను నేను, అది ముళ్ళు. ఎవరు చూసినా నన్ను ముళ్ళుతో పొడుస్తున్నట్టే ఉంది. మొత్తం వచ్చిన వాళ్ళంతా ముళ్ళు గురించే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడడానికి కూడా ఏమీ లేదు నిజంగా. ఒక కథ కూడా అందరూ చెప్పేశారు దాంట్లో. రెండోది అంటే మాజీలు అంటే ఇప్పుడు మాజీ చైర్మన్ అంటే కొంచెం ఖాళీ కూర్చున్నాడు, పని లేదు పాట లేదు, వాడు కూర్చుంటారు అనుకుంటారు. మీకు మల్లన్న సాగర్ గురించి బ్రహ్మాండమైన కథ రాశారు. ఇప్పుడు నేను లగచర్ల పోవాలి, లగచర్ల కూడా కథే. కాబట్టి మాజీ అన్నవాడికి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. మీకు అసలు వాడికంటే తెలియదు కానీ ఊరికే తప్పించుకుంటాం కానీ మాజీ అన్నది పాడని ఇది చిరస్థాయిగా ఉండదు, ఎక్కడికి పోదు. ఇది మాజీ చైర్మన్. మీరంతా కూడా సతీష్ చంద్ర గారు రాసినటువంటి ఆ కథని చెప్పారు. కథ అంటే ఏమీ లేదు, నేను కూడా కథ చెప్తా కానీ కథ రాయలేదు. మంచి కథలు రాయొచ్చు. మంచి కథలు రాయమనే చెప్పడం కాకుండా మంచి కథలు మనల్ని మంచి మనుషులుగా దిద్దటానికి కొంత తోడ్పడతాయి. క్లాస్ రూమ్లో పాఠాలతో పాటుగా ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ప్రతి ఒక్కరు ఈవెన్ పాఠాలు చెప్పే ప్రొఫెసర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి పుస్తకాలు ఎవరు చదవట్లేదు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది పిల్లలు చదువుకుంటున్నారు. 1 నుంచి అన్ని రకాల కోర్సులు చదివేవాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని చదువుకోలేకుండా చేయడం కోసం పెద్ద అస్త్రం ఏంటంటే ఎవరు చదవట్లేదు అని చెప్తున్నారు. ఇంత లావు పుస్తకాలు, ఆ లెక్కల పుస్తకాలు, కెమిస్ట్రీ పుస్తకాలు. నిజంగా మాకైతే ఇంటర్మీడియట్లో మాకున్న పుస్తకాలు ఈ చూస్తే నాకు ఇంటర్మీడియట్ నేను పాస్ అయ్యేవాడిని కాదనుకుంటా, అంతంత పుస్తకాలు ఉన్నాయి. ఇది 2 పేజీల కథలు, 1 పేజీల కథలు ఈజీగా చదవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. కొమ్ము గురించి పెడితే ఇప్పుడు కొమ్ముతోటి బూర ఊదినట్లే చెప్పిండు యాదన్న. ఎందుకంటే ఆ కొమ్ము నుంచి వచ్చినవాడు. పెద్ద బాడిస గురించి ఆయన చెప్పాలంటే కొంచెం కష్టం. నేనే పెద్ద బాడిసని గాలిలోకి తీసుకోవాలా.
కుంపడి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలా, కొలిమి గురించి నేనే చెప్పాలా, నాన్న సైకిల్ గురించి చెప్పాలంటే సతీష్ చంద్ర గారే చెప్పాలా. ఇది జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఏమీ లేదు, కృత్రిమంగా ఏది రాయొద్దు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, మీరు ఎట్లా అడుగు వేస్తున్నారు అదే రాయండి. అదే కవిత్వం, అదే సాహిత్యం, అదే నోబెల్ బహుమతులు, ప్రపంచ ప్రసిద్ధులైన పొందినటువంటి బహుమతులు మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళ హృదయాల నుంచి వచ్చి ఆవిష్కరించింది మాత్రమే కథ అవుద్ది, లేకుంటే కథలు చెప్పడం అవుద్ది. కాబట్టి అలాంటి కథలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. రెండవది మా సతీష్ చంద్ర సార్ రాసినటువంటి దాంట్లో మరి అండర్లైన్ చేసుకుని నేను కూడా 2 లైన్లు చెప్పాలి కదా. మనోళ్ళు అప్పుడే చెప్పారు, దాంట్లో కొన్ని చెప్పడానికి కొంతమంది ఇట్లా ఎందుకు వెంటబడతారు, ఒక అమ్మాయి ఎమ్మటి 10 మంది ఎందుకు వెంటబడతారు, వాళ్ళంతా ఎస్కార్ట్ లాగా. అంటే ఎస్కార్ట్ లాగా అన్నది సారు ఆయన దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, ఆ గురువుగారు నాకు కొంతమంది ఏంటంటే గురు దగ్గర నుంచి విద్య నేర్చుకుంటారు, కానీ విద్య నేర్చుకున్నాక ఏం సంగతి అన్నట్టు మాట్లాడుతుంటారు శిష్యులు. అది డేంజరు. కాబట్టి కొమ్ము గురించి చదువుకోవాలి కానీ కొమ్ములు రాకూడదు, అది దృష్టిలో పెట్టుకోవాలి. సతీష్ చంద్ర సారు నా గురువు, నాకే కాదు కాశ్యం కూడా నా గురువు అని చెప్పారు. ఎంతోమంది గురువు. ఆయన దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే నవ్వించి నవ్వించి ఏడిపిస్తాడు, ఏడిపించి ఏడిపించి నవ్విస్తాడు. ఇది గొప్ప కళ రాయడంలో. అందరూ రాయలేరు, కానీ సతీష్ చంద్ర గారి వాక్యం చాలా వరకు మనందరినీ కూడా ఏం చేస్తుందంటే నిద్రపుచ్చుద్ది, నిద్ర లేపుద్ది. ఈ 2 లక్షణాలు దాంట్లో ఉంటాయి. ఒక వాక్యం నిద్రపుచ్చటం, ఒక వాక్యం నిద్ర లేపటం. నిద్రపుచ్చటం అంటే పెద్ద మీకు అక్కర్లేదు అనుకుంటాం, మన టెక్స్ట్ బుక్ పట్టుకుంటే వెంటనే నిద్ర వస్తుంది, అది వేరు విషయం. నిద్ర లేవడం కష్టం, ఆ నిద్ర లేపే లక్షణం ఈ వాక్యానికి ఉంది సతీష్ చంద్ర గారు. నేనేమనుకుంటున్నానంటే మీ ఇక్కడికి రాగానే మీరు అందరూ కూడా దీనికి సంబంధించిన కథలు మొత్తం మీకు అవలోకనం అవుతుంది అనుకోను. మా దేవేంద్ర ఇక్కడ కూర్చొని పిల్లలందరినీ కంట్రోల్ చేసుకుంటే ఇక లెక్చరర్ల పేర్లు తెలియదు, మీరంతా పోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. అది మీకెదుటి ఈరోజు వచ్చినటువంటి ఆ కోయి కోటేశ్వరరావు గారు, సతీష్ చంద్ర గారు, హాసిం, అట్లా ఇక్కడ ఉన్న మిత్రులు, ఈ సంపాదకత్వం వహించిన ఈ పేర్లు, వీళ్ళు ఏం చేశారు, ఎందుకు పుస్తకాలు తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని మీరు ఒక రకంగా చాలా ఆభరణాలు కొనుక్కుంటున్నట్టు, ఆభరణాలు పెట్టుకుంటున్నట్టు, ఇది కూడా ఒక ఆభరణం లాంటిదే. మీరు ఈ 180 రూపాయలు ఏమన్నా ఇస్తే, ఒక 100 రూపాయలకు కూడా ఏమన్నా ఇస్తారని పిల్లల కోసం ఆ 100 రూపాయలకి ఇస్తారు. మీరు కొన్ని పుస్తకాలు ఏమైనా కావాలంటే ఈ పుస్తకాలు తీసుకొని ఒక్కొక్క కథ వెంటనే చదవాల్సి వస్తుంది. పరీక్ష ఏం కాదు, ఏదో ఇష్టం ఉన్నప్పుడు ఒక్కొక్క 2, 3 పేజీలు చదివి ఈ పుస్తకానికి సంబంధించి, కథలకు సంబంధించి మీరు చదువుకుంటే మంచిది. అయితే సతీష్ చంద్ర గారు అంటారు కదా, నవ్విస్తారు అంటాం కదా, దీంట్లో బాధ ఉంది, దుఃఖం ఉంది. అప్పర్ క్లాసు, పై కులాలు, కింద కులాలకు సంబంధించిన అంశం ఉంది. కింద కులాల అమ్మాయిని పై కులం వాడు చేసుకుంటే ఏ రకమైనటువంటి బాధలు మొత్తం కూడా దీంట్లో ఉన్నాయి ఈ కథలో. దాంట్లో రంగు పరంగా ఉన్న సంబంధాల గురించి కూడా దీంట్లో స్పష్టంగా చెప్పారు. అట్లాగే వాడు భార్యని ఇప్పుడు చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు ఉండే పరిస్థితి వేరు, తర్వాత పెళ్లి చేసుకున్నాక జీవితంలో పరిస్థితి వేరు. ఎందుకంటే మరి పేపర్ తీయగానే రోజు ఒక వార్త, 2, 3 వార్తలు వస్తాయి. సరే, ఈ మధ్యకాలంలో కొంత రాడికల్గా భర్తలు చంపిన భార్య అని కూడా వస్తుంది. అదొక రకమైనటువంటి మంచిది, అది కొత్త రాడికల్గా కొత్త మార్పు వస్తుంది. ఇక భార్యల్ని చంపడం అయితే రోజు వస్తుంది, క్యాలెండర్ ఈరోజు సభలు సమావేశాల్లాగా వస్తాయి. అట్లా భార్యని ఏడ్పిస్తాడు వాడు బాగా. వాడే ఇందాకంటే వెంటబడి వచ్చినాక నీ ఊళ్ళో చచ్చిపోవాలని ఉందంటాడు, చూసావు ఆ టీలో విషయం కలిపితే వాడే. అమ్మాయి ఆ మాటకు పడిపోద్ది. కాబట్టి మీరు మాటలకు పడిపోవద్దు. ఫస్ట్ పాయింట్, మాటలకు పడితే చాలా ప్రమాదం ఉంటుంది. అంటే ఈ మాటలకు కాదు, ఆ మాటలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చివరికి ఆమెను ఇంట్లో బంధిస్తాడు. వాడు ఆ బంధించినటువంటి ఒక గదిలో బంధిస్తాడు. ఆ గది కూడా ఏదో రాజమహల్లా ఉండదు, ఒక చిన్న గది. మన గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది అంటాడే గొర్రెటం కన్నా, అట్టండి గది. ఆ గదికి తాళం కూడా వేసిపోతాడు వాడు. చివరికి అనుకోకుండా కడుపులో ఇంకో ప్రాణం పెరుగుతూ ఉంటుంది. 2 ప్రాణాలకు కావాల్సిన ఆహారం దొరకదు, బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ మొత్తాన్ని కూడా దీంట్లో రాశారు. ఈ తల్లులు చదవాల్సిన కథ విధిగా. చివరికి డెలివరీ. ఆ డెలివరీ కావడానికి కూడా సరే, ఆడవాళ్ళు చాలా కవిత్వం రాశారు, ఫెమినిస్ట్ కవిత్వం రాశారు. పురిటి నొప్పులు నీకేం తెలుసు అని చెప్పి రాశారు, వేరే విషయం. అక్కడ తీసుకుపోయినటువంటి సందర్భంలో వాడి స్నేహితుడు వస్తాడు. వీడికి అనుమానం, వల్ల భర్తకు అనుమానాలు,
ఈ అనుమానాలు మొత్తం కూడా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక మేరకు దాంట్లో గ్రేడ్లు ఉంటాయని తప్పకుండా అనుమానాలు ఉంటాయి. అందులో ఈ అందమైన అమ్మాయి అంటే ఇంకా అనుమానాలు ఉంటాయి. చివరికి డెలివరీ అయిన తర్వాత ఆ వచ్చినటువంటి వాడు తీసుకుపోతాడు అమ్మాయిని డెలివరీ కోసం, పక్కన ఉన్నటువంటి స్నేహితుడు, చిన్నటి స్నేహితుడు, వేరే దురుద్దేశంతో కాదు. ఏంట్రా నా పెళ్ళం కడుపుతూ ఉంటే నువ్వు నొప్పులు పడుతున్నావు, పుట్టేది నా బిడ్డ నీ బిడ్డ అనేసరికి ఆ వెకిలివాడు పెద్దగా అరిచాడు, కాలర్ పట్టుకున్నాడు. చీ దరిద్రుడా, అనుమానానికి హద్దులు ఉండాలి, హద్దులు అంటాడు. అంటే ఏంటంటే హద్దు ఎట్లా ఉండాలంటే వీడి అనుమానాన్ని పతాక స్థాయికి పోతుంది. ఎంత మన సంభాషణే, మాట్లాడుతున్న సంభాషణే. ఈ సంభాషణని దీంట్లో చాలా సీరియస్గా ప్రజెంట్ చేయటం ఉంది. అట్లాగే దీంట్లో ఉన్నటువంటి వాక్యాలు కూడా చాలా చాలా గమ్మతైన వాక్యాలు ఉన్నాయి దీంట్లో. ఆ సారు పేరు మీరు విన్నారు కాబట్టి మీరు జర్నలిజం కూడా ఏమన్నా తయారు చేసుకోదలుచుకుంటే, రాయదలుచుకుంటే ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కాలేజ్ ఉంది, అక్కడ కూడా మీరు చేరచ్చు. దాంట్లో కూడా మీరు జర్నలిస్టులు కూడా కావచ్చు. రెండోది, ఈ మధ్యకాలంలో ఆ సారు కూడా గ్యాంగ్ రేప్ అని ఒకటి రాశాడు నవల. కాబట్టి ఆ గ్యాంగ్ రేప్కి సంబంధించినటువంటి బృహన్నలపేట ఆ బృహన్నలపేట నవల, ఎందుకంటే కొంచెం ఈ నవలలు కథల జోలికి దగ్గరికి రాను, కానీ గురువుగారు పుస్తకం ఇచ్చాడు కాబట్టి మొత్తం చదువుకున్నాను, నేను బాగా చదువుకున్న, పాఠంలాగా వచ్చేసింది నోటికి. ఆ నవల కూడా మీరు చదవండి, చాలా మంచి నవల. అట్లాగే వృత్తుల నుంచి, కులాల నుంచి, అట్టడు వర్గాల నుంచి, ఇందాక మాదిగ ఇంటి ముందుకు వచ్చి మహారాజా అని పిలుస్తున్నటువంటి వాడు దక్కలివాడు, ఆశ్రిత కులాలు ఇవన్నీ. మాదిగ అంటేనే ఊరు బయట వాడలో కూడా మళ్ళీ అక్కడ కూడా మళ్ళా మహారాజు, ఈ మహారాజుకి లోపల మళ్ళీ ఆశ్రిత కులము. ఈ నిచ్చెనమెట్ట యొక్క కుల వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు మొత్తాన్ని కూడా ఈ కథల్లో వీటిలో చాలా గొప్పగా ఉంటాయి. ఇవన్నీ మీ జీవితాలకి మీరంతా ఇంత బాగా వింటున్నారంటే, ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలన్నీ కూడా చాలా వరకు ఈ సాంప్రదాయ కోర్సులు చదివే వాళ్ళంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే 90% ఉన్నారు. కాబట్టి ఇంతమంది వచ్చిన వాళ్ళు పోకుండా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నా. అట్లని చెప్పి కుల వ్యత్యాసాల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఇదంతా మీరు చదవండి. మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి, ఆరోగ్యకరమైనటువంటి తల్లులుగా మంచి బిడ్డల్ని సమాజానికి అందించి తీర్చిదిద్దడానికి ఇలాంటి కథలు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.